రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గెలిచిన తర్వాత రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని కొల్లగొట్టడం, చెడగొట్టడం, దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎయిటింగ్ లైన్ కాలనీ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామగుండంలో బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు నిర్బంధం పెరిగిందని అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. గత చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీ నాయకుల మీద పోలీసుల నిర్బంధం పెరిగిపోతూ ఉంది. ఏదైతే మక్కాన్ సింగ్ చెప్పిన విధంగా పోలీసులు నడుచుకుంటూ మా కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే మొన్న 26 తారీఖు మా నాయకుడు గుడెల్లి రామచంద్రను అక్కడ గెలిచినటువంటి కార్పొరేటర్ చక్రపాణి గారు ఆయనను మీద అమానుషంగా దాడి చేయడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు కూడా రిజిస్టర్ చేసింది. కానీ ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పేసి అదేవిధంగా మరొకసారి అటువంటి సంఘటనలు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ యొక్క నాయకులకు వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాం. రెండవది, ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే దాడికి కారకుడైండో అట్లాంటి వ్యక్తిని ఆ ప్రెమిసెస్ నుంచి దూరం పెట్టాల్సింది పోయి అక్కడ గుడికాడ మా నాయకుడు మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా చల్లాన పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడికి రావద్దు, గుళ్ళకు అనుమతి లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారును కమాన్పూర్ ఎస్ఐ మా నాయకుల మీద విచక్షణ రహితంగా దుర్వాసలాడుతూ అక్కడికి ఖాళీ చేయాలి, ఇవన్నీ కూడా కమిటీ వాళ్ళకు అప్పచెప్పాలని చెప్పేసి మరి నువ్వు చల్లా పాకెట్లు పంపిణీ చేస్తేనే మీరు తట్టుకోలేకపోతారు, మా నాయకులు ముగ్గురు గెలిస్తేనే మీరు తట్టుకోలేకపోతారు. మరి రాబోయే కాలంలో మీకు ఏ విధంగా తట్టుకుంటారు మమ్మల్ని? బీఆర్ఎస్ పార్టీని చూసి ఎందుకంత మక్కాన్ సింగ్ భయపడతాడని నేను అడుగుతా ఉన్నాను. మక్కాన్ సింగ్ గారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంది? మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంది? ఇక్కడ సింగరేణి కార్మికులకు ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలు ఏంది? మీరు చేస్తున్న పని ఏంది? వారసత్వ ఉద్యోగాలు మీరు 3 నెలలకు ఒకసారి మెడికల్ బోర్డు కూర్చుండబెడతామన్నారు. ఇప్పటి వరకు ఎన్ని బోర్డులు కూర్చోబెట్టి ఎంతమందికి మీరు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చారు? దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందుతూ మీరు చేస్తున్నటువంటి పనులను తప్పించుకోవడం కోసం, కార్మికులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం గతంలో ఏదైతే కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి 20,000 ఉద్యోగాలలో ఇవాళ కొత్త ఒక కార్మికుల భయాందాలను సృష్టించే విధంగా 13,000 మంది తప్పుడుతో ఎక్కిరనో ఇంకో రకంగానో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీ గుప్పిట్లో పెట్టుకునే పని చేస్తున్నారని చెప్పి నేను అంటా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక 6-7 మంది సర్ప్లైస్ ఉన్నారు, వీళ్ళని వీఆర్ఎస్ ఇచ్చుడా ఇంకోటి ఇచ్చుడా అనే దానికి ముందునే లీకులు ఇచ్చుకుంటా చెప్తా ఉన్నారు. అంటే ఇది ఏం సంకేతం? రేపు ఎన్నికలు మనం సింగరేణిలో జరిగితే అట్టర్ ఫ్లాప్గా ఓడిపోవడానికి ఐఎన్టీసీ కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దాని నుంచి తప్పించుకోవాలంటే కార్మికులను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి మీరు ఆడ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తాం. ఇవాళ సింగరేణి మొత్తం నిర్వీర్యం చేసి కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేరు మీరు. దాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తా ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో బయట రాష్ట్రాలలో 3 బ్లాకులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తులు మైన్ చేయకుండా నిరోధించి కష్టపడి ఈ సంస్థను అభివృద్ధిలోకి తీసుకొస్తే మీరు ఈ విధంగా నిర్వీర్యం చేస్తారు.